సిగ్గుపడాల్సింది నీ డిపార్ట్మెంటు. కేసులు పెట్టాల్సింది వాళ్ళ మీద, నా మీద ఎట్లా పెడతావు? అయినా కేసులు భయపడ్డావా? తెలంగాణ ఉద్యమం 150 కేసులు ఉన్నాయి, ఇది 156 కేసులు అవుతాయి. నా ప్రజల కోసం జైలు కూడా సిద్ధంగా ఉన్నాను. కలెక్టర్ నిశ్చేష్టుడు అయిపోయింది అనిపిస్తుంది. ఎఫెక్టివ్గా లేరు. ఎందుకు ఎఫెక్టివ్ లేరు నాకు తెలియదు. ఏ బాసుల ఆదేశాలతో వాళ్ళు నోరు కట్టేసుకున్నారో, ఏ బాసుల ఆదేశాల మేరకి చేతులు కట్టేసుకున్నారో తెలియదు, కానీ ఎఫెక్టివ్ అయితే లేరు. నేను ఎవ్రీడే ఇప్పుడు నేను రికార్డు చెప్తున్నాను కదా, నా మల్కాయిరి కలెక్టర్కు ఫోన్ చేయని రోజు ఉండదు. దాదాపుగా 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఫోన్ చేస్తూనే ఉంటా. సిపి రాచకొండ ఫోన్ చేస్తూనే ఉంటా, కాపాడండి కాపాడండి అని. ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఫోన్ చేస్తా, సార్కి ఇట్లా వచ్చింది ఒకసారి చూసుకోమని చెప్పి ఫోన్ చేస్తా. తప్పే ఉంది. నేను 25 ఏళ్ళు ఉన్నా కదా మంత్రిగా పనిచేసిన. సిస్టమ్ అంటే ఎంత తెలుసు నాకు, గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తో తెలుసు నాకు. నేను ఒక మాట అంటున్నా, నాకు ఈ ల్యాండ్ దందాల గురించి కానీ ఈ రెవెన్యూ విధానాల గురించి నాకు పెద్ద తెలియదు. ఎందుకంటే నేను ఊర్లోకి వెళ్ళి వచ్చినండి. నేను ఈ మధ్యలోనే హైదరాబాద్కి వచ్చిన. కానీ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములేందో, రియల్టర్లో ఉన్న బ్రోకర్లేందో, దాంట్లో ఉన్న సమస్యలేందో నాకంటే 100 రెట్లు నాలెడ్జ్ అయితే ఎక్కువ ఉంటుంది. గది పక్క ఆయన ఆలోచించాలి. 100% అండ ఉంది. 100% అధికార పార్టీ అండ ఉంటుంది. ఎవరన్నా ఉంటుంది? పేర్లు చెప్తా, నేను చెప్పండి. చెప్పినాడు పేరు కూడా సహా చెప్తా. పేరుతో సహా చెప్తా. మా దగ్గర ఇప్పుడు సమాచారం అంతా అక్యుములేట్ చేసుకుంటాను మేము. ఇప్పుడు మేము వాటికి ఏదో శాంపుల్ పెట్టినాం. మా దగ్గర 100 గ్రామ పంచాయతీ లేఅవుట్లు, వాటి ఆనవాళ్ళు లేకుండా పెద్దలు ఎట్లా భూములు కొట్టేసిండ్రు, దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు, దాని విలువ ఎంత, అవన్నీ చెప్తాం. ఇప్పుడు నేను చెప్పిన శంకర్ హిల్స్, నేను ఇంతకుముందు చెప్పిన శంకర్ హిల్స్ కానీ నేను ఇంతకుముందు శాంపుల్ చెప్పిన కొన్ని. ఒక మాట చెప్పనా, మాకు పేదల జాగాలు కాపాడేవాళ్ళు, పేదలకు జాగా కావాలనే వాళ్ళు, ధర్మానికి అండగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ మాకేం సంబంధం అండి. అందరు సాయం తీసుకుంటాం మేము, మాతో కలిసి చెప్తా అండి. ఒక మాట చెప్పన్నా, మీరు అడుగుతున్నప్పుడు ఒక మాట అని అడుగు. 85లో కొన్న ప్లాట్లు 20 సంవత్సరాల తర్వాత ఎట్లా నీకు వచ్చినాయి అడుగుతున్నా. ఇస్తాడా? నేను అడుగుతా, రాస్తారా? లెటర్ రాయనా? అరే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు అంటే నేను ప్రెస్ వాళ్ళు అంటే